శనివారం జరిగిన ఎపిసోడ్లో సంజన గారు లోపలికి వెళ్ళడం అయితే జరిగింది. దాని తర్వాత నాగార్జున గారు కళ్యాణ్కి, హరీష్కి, రీతుకి, రాముకి అయితే మెయిన్గా వాళ్ళకైతే ఇన్పుట్స్ అయితే ఇచ్చారు. మీరు ఇలాగ ఉండాలి, ఇలాగ ఉండాలని. మెయిన్గా అందులో కళ్యాణ్కి అయితే ఒక మంచి ఇన్పుట్ అయితే ఇచ్చారు. నువ్వు చేతులు పట్టుకోవడాలు, ఓదార్చడాలు మాత్రం చేయకు, లేకపోతే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తావు, స్టేజ్ మీదకి వచ్చేస్తావు అని, ఎలిమినేట్ అవుతావు అని చెప్పాడు. దాని తర్వాత హరీష్ గారి గురించి చెప్పారు. హరీష్, నువ్వు నీ ఆట విధానం పద్ధతి మార్చుకో, ఎందుకంటే ఇక్కడ ఆడియన్స్ నీ గురించి ఏమనుకుంటారో చేతులు ఎత్తామని చెప్పారు. అక్కడ ఆడియన్స్ ఆట మంచిగా ఆడుతున్నారు లేదంటే అక్కడ ఆడియన్స్ ఎవరు కూడా చేతులు అయితే ఎత్తలేదు హరీష్ గురించి. ఇప్పటికైనా హరీష్ మార్చుకోవాలంటే డైరెక్ట్ హరీష్కి అయితే ఇంటి ఇచ్చాడు. దాని తర్వాత రీతుకు కూడా ఇంటి అయితే ఇచ్చాడు. రీతుకు కూడా ఇన్పుట్స్ అయితే ఇచ్చారు. రీతు, నీ ఫోకస్ మొత్తం ఆట మీదనే పెట్టు, వేరే వాళ్ళ మీద పెట్టకు, ఎప్పటికైనా మారు అని చెప్పైతే రీతు కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత రాము కూడా చెప్పడం జరిగింది. రాము, నువ్వు అక్కడ ఇక్కడ మాట్లాడకు, నువ్వు ఆడ గేమ్ మీద ఫోకస్ అయ్యి, అక్కడ వేరే మాట ఇక్కడ వేరే మాట మాట్లాడకు, గేమ్ మీద ఫోకస్ అయ్యి అని చెప్పైతే రాము కలిసి చెప్పడం జరిగింది. దాని తర్వాత సంజన గారు స్టేజ్ మీదనే హరీష్ గారి గురించి మాట్లాడుతూ, అతను హైజీనిక్ ఉంటాడు సార్, బట్టలు మార్చుకోవడం లేదని చెప్పడం జరిగింది. దానికి హరీష్ కూడా క్లారిటీ ఇచ్చాడు. నాకు బట్టలు లేవు సార్, అందుకే నేను బట్టలు వేసుకోలేదు సార్, అప్పుడు అయినప్పటికీ నేను చాలా నీట్గా ఉంచాను సార్ అని చెప్పడం జరిగింది. సో ఈ ఎపిసోడ్ మొత్తం కూడా మీకేమనిపించింది? సంజన గారు హరీష్ గారి గురించి చెప్పడం కరెక్టేనా? అదేవిధంగా రాముకి, కళ్యాణ్కి, హరీష్కి నాగార్జున ఇన్పుట్స్ ఇచ్చినవి కరెక్టే? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.